హాయ్ అండి అందరికీ. దొండకాయ కర్రీ నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే 2-3 పచ్చిమిరపకాయలు ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా మంచిగా మగ్గిన తర్వాత కట్ చేసి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసి పచ్చివాసన పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఇలా పెరుగు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కొద్దిగా కారం, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇంకా టమాటా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. లాస్ట్లోకి కొంచెం కసూరి మేతి అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇలా మంచిగా థిక్ గ్రేవీతో ఈ దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.